మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, ఫలించి వృద్ధి పొందుడి అని ఏమన్నాడు? ఫలించి వృద్ధి పొందాల అంటే మీరు విస్తరించాలి, మీరు ఇంకా ఎదగాల. నీతో ఆగిపోకూడదు. మీ పిల్లలు 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 ఆ విధంగా భూమి నిండాలి. దేవుడు ఎలా చేయగలడు అంటే ఆయనకు నచ్చనివి, అంటే నచ్చనివి అంటే ఏంటి? దేవుడు ఇది వద్దు అన్న తర్వాత దానిని చెయ్యువాడు శాపగ్రస్తుడు అని లేఖనం సెలవిస్తాం. ఆయన చెప్పినట్లు చేసేవాడు, మరి అతనికి శ్రమ కలిగినా కూడా దేవుడు అతన్ని విడిపిస్తాడు. తర్వాత మనం చూస్తే అతన్ని విడిపించాడు, రెండంతలుగా ఆశీర్వదించాడు. మరి ఇక్కడ చూస్తే నోహు పైన ఎలాంటి ఆశీర్వాదం ఉంది, ఆయన సంతానం పైన ఎలాంటి ఆశీర్వాదం ఉంది అంటే వారు ఫలించే, ఆ ఫలము వృద్ధి పొందించే మరి ఒక వృక్షము వలె దేవుడు వారిని ఆశీర్వదించాడు. అంటే వారు ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉండాలి. ఆశీర్వాదం, ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు వారికి? ఫలిస్తూ వారు అభివృద్ధి పొందుతూ ఉండాలి. వారి లైఫ్లో ఎప్పుడు కూడా వారు ఎదుగుతూ ఉండాలి. అన్ని విషయాలు, అన్నిటిపైన వారికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఆదాము కోల్పోయాడు, తిరిగి నోహు సంతానముకు దేవుడు ఇచ్చాడు. ఒకవేళ మనము అలాంటి జీవితం మనం కలిగి ఉంటే, ఇదిగో దేవుడు నిన్ను కూడా ఈ లోకంలో బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడు, దానికి ఎండ్ లేదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఫలించి వృద్ధి పొందమన్నాడు. వృద్ధి పొందాల అంటే మనం ఏంటి? ఫలించి మనమే ఒక గోడ కట్టేసుకుంటాం చుట్టూ, ఇది చాలు మాకు అని. దేవుడు అట్లా కోరుకోవట్లే, ఈ లోకంలో అంతటికీ వ్యాపించమంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అలా ఆశీర్వదించాడు, అంతేగాని నువ్వు మధ్యలో ఆగిపోయేది కాదు. హల్లెలూయా.